రైతు పనికి మనం మంచి పనివాడు వాడు, చాలా పనివాడు ఆయన రైతు ఎదురు మహేశ్వర రెడ్డి. ఎట్టుబడి ఎవరు వెళ్ళిపోతుంది కాదు. ఏం చేస్తారు ఆయన దేవన్నది అయితే దేవన్న ఆ వ్యక్తిది మనం పోయించినాము. అసలు చాలా అంటే చాలా విచిత్రమైన పొగాకుకాలు. ఈయనది పొగాకాలే. ఏమో న్యాయం చేసారో చేయండి సార్ మీరు. నేను చెప్పేది ఏంటంటే సార్, ఉన్నాడు వీళ్ళు ఉన్నాడు అందరూ అదే సార్. ఇప్పుడు మేము ఒకటి సార్, ఈరోజు చాలా పెద్ద ఎత్తున ధర్నా 500-600 మంది రైతులతో ధర్నా చేయాలనుకున్నాం. కాకపోతే నాకు పొద్దున్నే డిఎస్పీ గారి నుంచి ఫోన్ వచ్చింది, బాబు నువ్వు ఏం ధర్నా చేస్తావో, నువ్వు 16 తర్వాత ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది, నేను నీకు ఒక కానిస్టేబుల్ కూడా ఇవ్వలేను, దయచేసి సహకరించు అని నాకు ఆయన ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయడం జరిగింది. డిఏఓ గారికి మార్నింగ్ అయితే మాట్లాడాను సార్, మ్యాక్సిమం ఒక 2 రోజుల్లో రిపోర్ట్ అయితే ఇస్తాను, ఏ అందుబాటులోకి వస్తుంది టమాటాకి చెప్తున్నారు. రిపోర్ట్ అనుకూలంగా రాకపోతే మేమేం చేస్తాం? పొలం ప్రాబ్లము, వాడి ఎక్కువయ్యి తేమ శాతం ఎక్కువయ్యి అంటే ఏం చేస్తారు? చనిపోయిన రైతు పరిస్థితి ఏం సార్? ఎందుకంటే మన బాధ్యత వరకు సైంటిస్ట్ పిలిపేయడం నేను చేశాను సార్. ఇందులో బురదలు కూడా వచ్చారు సార్. మీరు ఇందులో బురదలు కూడా వచ్చినారు. ఈ 4 షాపులు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ స్టాప్ సేల్ ఇచ్చారు. స్టాప్ సేల్ ఇచ్చినా గోడౌన్లు అమ్ముతున్నారు, జరుగుతున్నాయి. మా రైతులు తెచ్చుకుంటున్నారు. మీరు ఏమనుకోవద్దండి, ఉండేది ఫ్రాంక్ చెప్తున్నాను నేను. హ్యాపీగా వాళ్ళ గోడౌన్ తెరిచినారు. గోడౌన్ సార్ సరే నేను చెప్తున్నా, ఏం చేస్తున్నారు రైతులు, ఏమవుతుంది అలా చేసుకుంటారు వాళ్ళు అంతే అంటే మాట్లాడుతున్నారు సార్. లైసెన్స్ మెమో వరకు నా పరిధి మెమో ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ ఇవ్వండి సార్ అని చెప్పి డిఓ చెప్పిన. ఆ రిపోర్ట్ రానివ్వండి, బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ నేను మేము షోకాజ్ నోటీస్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఏమయ్యా సార్ చెప్తున్నాడు 10 ఎకరాలు నష్టపోయినారు, మేము ఏం చేయాలి సార్? సరే మీ డెసిషన్ కూడా పోతాం మేము. మీరు ఎట్లా చెప్తారు ఏదైనా మార్గం సార్, దాని మార్గం చెప్పండి మాకు, ఎట్లా ఏ కదా ఏదైనా మార్గం అంతే. రైతులు నష్టపోమంటే నష్టపోతారు సార్ అంతే, లేదంటే కోసుకొచ్చి చక్క పంటల బొమ్మకాడ బండ్లు కూడా దొబ్బుతారు సార్ అంతా. అంటే ఇప్పుడు సపోజ్ 2 పక్కలు ఆలోచిద్దాం. అంతే కానీ మీరు చెప్పండి. సపోజ్ ఫార్గా వస్తే ఇబ్బంది ఏమిలే, షోకాజ్ నోటీస్ వెళ్తుంది, వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు, డిఓ గారు ఆర్డర్ ఇస్తారు, ఏమని మనకు జాగులు ఇచ్చినట్టు ఆర్డర్ ఇస్తారు. ఓకే, లేదు ఫార్గా లేదు అనుకుంటే ఒకవేళ మనం ఎఫ్ఐఆర్ పెట్టినా కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెట్టే అవకాశం అయితే ఉంది, కంపెనీ మీద కావచ్చు లేదా డీలర్ మీద. పెట్టినా కూడా ఆన్లైన్లో ఒక రిపోర్ట్ అడుగుతారు. ఆ రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వాలి? ఆర్ఏఎస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఫైనల్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్నే బేస్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఎక్కడో చోట ఒక అథెంటికేట్ ఒక రిపోర్ట్ కావాలి ఎవరికైనా సరే, ఏది ఎవిడెన్స్ ప్రూఫ్ ఏదో ఒకటి కావాలి. ఏమి లేకుండా వాళ్ళైతే ఏమి చేయరు. అందువల్ల మనం ఆ రిపోర్ట్ వచ్చేంతకైతే వెయిట్ చేయాలి. అది ఏం వస్తుంది అనేది దాన్ని బట్టి, ఆ వచ్చే రిపోర్ట్ని బట్టి మన ఎమ్మెల్యే సార్ కూడా మన క్లియర్గా చెప్పారు, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. మొన్న ఆ రోజు లేదా సూపర్ జీఎస్టీ ప్రోగ్రామ్ రోజు కూడా వచ్చారు, మా రైతులు వచ్చారు, ఎవరు బిజినెస్ వచ్చారు, వాళ్ళందరినీ చెప్పారు. ఆయన ముందే పెడతాం రిపోర్ట్, ఎందుకంటే తీసుకెళ్ళి వాళ్ళ ముందే పెడతాం.